మినిస్ట్రీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పటికీ దాని యొక్క ప్రారంభం, దాని యొక్క విత్తనం ఈ ప్రాంతంలోనే విత్తబడింది. ఇక్కడ ఆరంభించబడిన పరిచర్య ఈరోజు విస్తారంగా ప్రభు ఆశీర్వదించారు. బైబిల్లో మనం ఒక వాక్యం చూస్తాం. అబ్రహాము బేతేలుకు హాయికి మధ్యలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లు వాక్యలో గ్రంథస్థం చేయబడింది. అది జరిగి చాలా కాలం తర్వాత యాకోబు ఆ మార్గాన్ని వెళుతూ బేతేలు అనే చోటుకు వచ్చాడు. ఆ చోటు గతంలో అబ్రహాము బలిపీఠం కట్టి మరి నిత్య దేవునికి ప్రార్థన చేశారు. అది కాలం మారిపోయి అబ్రహాం యొక్క తరాల మనవడు యాకోబు ఆ దారిలో వెళుతున్నప్పుడు ఆ చోట వాళ్ళ తాత ప్రార్థన చేసినట్టు కూడా తనకు తెలియదు. ఆ మార్గాన్ని వెళుతూ ప్రొద్దుగుక్కిందని ఒక రాయిని తలకడగా పెట్టుకొని అక్కడ పడుకొని నిద్రిస్తూ ఉంటే అక్కడ ఆకాశపు వాకిట్లు తెరవబడినట్లు లేఖనాలు గ్రంథస్థం చేయబడింది. అక్కడ దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై తనను పరిచయం చేసుకున్నట్లు, యాకోబుకి ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు చేసినట్లు మరి రాయబడింది. దైవజనులు కన్నీళ్లతో ప్రయాసంతో ఆరంభించిన సేవ నేను నమ్ముతున్నాను. ఈ లేమల్లే ఈ ప్రార్థన మందిలో ఆకాశపు వాకిట్లు ఎల్లప్పుడూ తెరవబడి ఉంటుంది. ఈ స్థలం ముందు చేయబడి ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. తన ప్రత్యక్షతను దేవుడు దయచేస్తాడు. కనుక ఇది ఒక ఆశీర్వదించబడిన స్థలమనే చెప్పాలి. ఒంటరి